హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. రాజేష్ మహాసేన పశ్చాత్తాప పశ్చాత్తాపాన్ని మనం నమ్మవచ్చా? ఎందుకంటే 2020 సంవత్సరంలో బ్రాహ్మణుల పైన, హైందవ సమాజం పైన తప్పుగా మాట్లాడినందుకు గాను రాజేషు నిన్న పిఠాపురం వచ్చి శ్రీ కుక్కుటేశ్వర దేవస్థానంలో హైందవ సమాజం బ్రాహ్మణ పెద్దల మీద విశ్వ హిందూ పరిషత్తు వెంకటేశ్వర గారి దగ్గర వాళ్ళ దగ్గర బహిరంగంగా క్షమాపణ చెప్పి తప్పు అయిందని, అప్పుడు ఏదో పొరపాటు జరిగింది, నేను తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా మాట్లాడాను అని అన్నాడు. అంటే ఈయన మీద 2020లో పిఠాపురంలో 28 విగ్రహాలు పగలగొట్టిన సందర్భంగా అప్పుడు తన యొక్క ఫేస్బుక్లో తప్పుగా మాట్లాడాడు. అది అప్పటి పిఠాపురం యొక్క బ్రాహ్మణ సమాజం బాధపడి కేసు వేసింది. కేసు ఇప్పుడు నడుస్తుందండి. ఇప్పుడు ఎప్పుడైతే రాజేష్ మహాసేన్ చెప్పాడు, క్షమాపణ చెప్పాడో ఆ కేసు విత్డ్రా చేసుకుంటామని ఆ యొక్క బ్రాహ్మణ పెద్దలు, విశ్వ హిందూ పరిషత్ పెద్దలు చెప్పారు. అక్కడ దాకా బాగానే ఉంది. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇతను తెలుగుదేశం పార్టీలో అంతకుముందు వైసీపీలో ఉన్నాడు, తర్వాత అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, మళ్ళీ వైసీపీకి వెళ్ళాడు, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చి జనసేన పార్టీకి మద్దతుగా ఉండి కాస్త పేరు తెచ్చుకోగానే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి తీసుకుంటాడేమో అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం కూడా ఆహ్వానించలేదు జనసేన పార్టీలోకి. అది అతనికి బాధ. ఇప్పుడే కాదు, ఎప్పుడో ఎలాగెక్కాడు. నన్ను పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్, నన్ను పిలవట్లేదు, నన్ను ఆహ్వానించట్లేదు అని ఒక రకమైన ఇది ఉంది. అంటే నువ్వు వీడియోలు పెట్టేసి పవన్ కళ్యాణ్ పొగిడేస్తే నువ్వు పవన్ కళ్యాణ్ వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఎట్లా అనుకుంటారు? అనుకోగలరు ఆయన పవన్ కళ్యాణ్ గారు? ఆయన తెలియదా ఎవరేంటి అనేది? నీ వ్యక్తిత్వం తెలుసు కనుక, నువ్వు ఎటువంటి వ్యక్తిత్వం తెలుసు కనుక పవన్ కళ్యాణ్ గారు నిన్ను అసలుకి కనుచూపు మేరలో రానివ్వలేదు. నువ్వు ఆయనపై వీడియోలు చేస్తే నువ్వు పెద్ద తోపువి అయిపోతావు అనుకుంటే ఎట్లా? నువ్వు ఇట్లా చేసావనే జగన్మోహన్ రెడ్డి పక్కన పడేశాడు. అక్కడి నుంచి బయటకు వచ్చావు, తెలుగుదేశం పార్టీ చేరావు. తెలుగుదేశం పార్టీ చేరావు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నావు. నీకు పి గన్నవరం సీట్ వచ్చింది. సీట్ వచ్చి అక్కడ ధర్నా చేసింది ఎవరు? చేసిన వాళ్ళలో హిందువులు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు. నువ్వు చేసిన తప్పుడు ప్రచారం, నువ్వు చేసిన అమ్మాయిల వ్యభిచారం, అమ్మాయిలు అమ్మడం, అమ్మాయిల తాచడం, ఇటువంటి విషయాలన్నీ మాట్లాడారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా అందులో ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళని మాట్లాడకుండా మన తెలుగుదేశం గురించి మాట్లాడకుండా, తర్వాత బ్రాహ్మణ్స్ గురించి హిందూ సమాజం గురించి మాట్లాడకుండా జనసేన పార్టీ నన్ను మోసం చేసింది, జనసేన పార్టీకి ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుంది, జనసేన పార్టీకి నేనే ద్రోహం చేశాను, పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో వీడియోలు చేశానంటే అయిపోతుందా? నీ మనసులో ఏం పెట్టుకుని చేశావో అదే అంటారు. ఎప్పుడైనా మనం దానం చేస్తే, స్వార్థంతో దానం చేస్తే దానం అవుతుంది. నిస్వార్థంగా చేస్తే దానం అవుతుంది. నువ్వు స్వార్థంతో చేశావు. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసు. పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకున్నావు మిస్టర్ రాజేష్? ఆయన కారణ జన్ముడు, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో. ఇన్ని చెప్తున్నావు. తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు, అనవసరంగా పొత్తు పెట్టుకుని మాట్లాడుతున్నావు. మరి చంద్రబాబు చెప్పబోయావా? పవన్ కళ్యాణ్తో ఎందుకు పొత్తండి, మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం, నేను పెద్ద పుడింగిని, దానికైతే 2 లక్షల ఓట్లు మాకు చెప్పొచ్చుగా. నువ్వు చెప్పేందుకు చేయలేదు? నువ్వు అంత కెపాసిటీ నీకుంటే. సనాతన ధర్మాన్ని పాటించే అక్కడ పిఠాపురం హిందూ సమాజం నేను ఒకటే చెప్తానండి. సనాతన ధర్మాన్ని పాటించే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికల ముందు టీడీపీ అధికార ప్రతినిధి అయిన ఈ రాజేష్ మహాసేన ఏమన్నాడు? ఈ బ్రాహ్మణ సంఘాలు మర్చిపోయాయా? విశ్వ హిందూ పరిషత్ మర్చిపోయిందా? ఎందుకు మర్చిపోయినట్లున్నారు? ఒకసారి గుర్తించుకోండి. పవన్ కళ్యాణ్ ఒక ప్రమాదకరమైన వ్యక్తి, బీజేపీతో కలిసి పనిచేస్తున్నాడని, బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని, అన్యాయం చేసే విధంగా
ప్రకటనలు చేసిన బీజేపీకి ఒత్తాసు పలుకుతున్నాడని, అంటే అప్పుడు అమిత్ షా అన్నాడట, ముస్లింకి 4% రిజర్వేషన్ తీసేస్తానని. అట్లాగే కొన్ని చోట్ల ఎస్సీలకి, లేకపోతే క్రిస్టియన్స్‌కి రిజర్వేషన్ తీసేస్తామని ఇట్లా మాట్లాడుతున్నారు. అటువంటి ఎస్సీ, ఎస్టీకి వ్యతిరేకమైన బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు గనుక, అటువంటి వ్యక్తి కి ప్రమాదకర వ్యక్తి రాష్ట్రానికి. అటువంటి వ్యక్తితో మనం పనిచేయడం మంచిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడుకి కూడా చెప్పాడు. కొంచెం ఏదో ఒకటి చెప్పాలి కదా! చెప్పకపోతే మొత్తం పవన్ కళ్యాణ్ వైపు ఉంటదని మాట్లాడాడు. ఇతను ప్రమాదకర వ్యక్తి పవన్ కళ్యాణ్ మాట్లాడి ప్రజలకు అన్యాయం చేసే విధంగా ప్రకటన చేసిన బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం తనకు ఇష్టం లేదని, తన సపోర్టర్స్‌కు ఇది ఇష్టం లేదని, తన సపోర్టర్స్ చాలా నిఖార్సుగా చెప్పారని, ఎటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీని మనం సపోర్ట్ చేయొద్దని. జనసేన పార్టీ సరే, మరి బీజేపీ కోసం ఎందుకు సపోర్ట్ చేశాం మరి? బీజేపీతో కలుస్తాడని పవన్ కళ్యాణ్ తెలిసినప్పుడు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేశారు మీరు? బీజేపీకి సపోర్ట్ చేయమని ఎక్కడా మీరు మాట్లాడలేదే రాజేష్ మహాసేన. కేవలం జనసేన పార్టీ అంటే ఏంటి? నీ అక్కసు అంతా జనసేన పార్టీ. నువ్వు చెప్పే నిజాలను ఎవరు నమ్ముతాడు? నువ్వు చెప్పే నిజాలను ఎట్లా నమ్ముతావు రాజేష్? అదే నువ్వు పెద్ద అనుకోవద్దు. బీజేపీ పార్టీ అంటే విషంకెక్కే ఈ వ్యక్తి, అంటే ఈ రాజేష్ మహాసేన క్షమార్పణలకు అనర్హుడని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు అనుకుంటున్నారని ఆ యొక్క పిఠాపురం ఎవరైతే అతనికి క్షమించారో ఆ బ్రాహ్మణ సమాజం, ఆ హిందూ పరిషత్ వాళ్ళు ఇంకొకసారి ఆలోచించుకోమని ఈ వీడియో ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతను ఒక విషనాగు. అతన్ని నమ్మడానికి లేదు. ఎప్పుడు ఎలా మాట్లాడతాడో అతను చాలా మాట్లాడగలడు, కన్వీనియంట్‌గా మాట్లాడగలడు, చక్కగా వివరించగలడు. ఎందుకంటే ప్రతిదాన్ని అట్లా అన్వయించుకుంటాడు. ఆ చాకచక్యం ఉండబట్టే ఒక నిజాన్ని అబద్ధాలుగా మార్చగలుగుతున్నాడు. అది చంద్రబాబు నాయుడు, లోకేష్ నమ్మారు రాజేష్ మహాసేన్ని. కానీ జనసేన పార్టీ నాయకులు కూడా కొంతమంది నమ్మారు. కానీ ఇప్పుడు నేనైతే రాజేష్ మహాసేన్ని ఎప్పుడూ నమ్మలేదు, నమ్మను కూడాను. ఎందుకంటే అతను మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడతాడు. ఏం చేస్తాడు రాజేష్ మహాసేన? మనసులో ఒక భావం ఉంటుంది, బయట ఇంకో మాట మాట్లాడతాడు. దట్ ఈజ్ రాజేష్ మహాసేన. అటువంటి వ్యక్తులు పాముతో సమానం అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీకి వ్యతిరేకమైన రాజేష్ మహాసేనకి చంద్రబాబు, లోకేష్లు ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? అతను అధికార ప్రతినిధిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, జనసేన పార్టీ ఎక్కడైతే కూడా అన్ని చోట్ల ఓడిస్తానని చెప్పి ప్రకటించిన రాజేష్ మహాసేనని తెలుగుదేశం పార్టీ నుంచి బర్తరఫ్ చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు? అతను ఎందుకు ఇంకా అధికార ప్రతినిధిగా కొనసాగిస్తున్నారని తెలుగు ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు దానికి మీరు సమాధానం చెప్పాలి. అతను రాజేష్ మహాసేన చెప్పాడు 1 year బ్యాక్, పవన్ కళ్యాణ్ గారికి అంత లేదు, ఆయనకి 14 లక్షల ఓట్లు ఉన్నాయి, ఇవి మా అయితే 2 లక్షలు బీజేపీ వాళ్ళ ఓట్లు వస్తాయి, 16 లక్షల ఓట్లు చంద్రబాబు నాయుడు గారు, నేను మహా పుడింగిని, తోపుని, అతను పక్కన పడేయండి, బీజేపీ పార్టీని పక్కన పడేయండి, మనం ఒంటరిగా వెళ్దాం, నేను మీకు సపోర్ట్ చేస్తాను, నా వెనకాతల 30 నియోజకవర్గాలు నాకు పలుకుబడి ఉంది, మేము గెలిపిస్తానని చెప్పాడు. అసలు ఓడిపోతారు మీరు, టకాబార్ ఉంటుంది, అంతా చాలా క్లిష్టంగా ఉంది పరిస్థితి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ 200% ఓడిపోతాడని చెప్పాడు. ఇన్ని చెప్పి చివరికి ఏమైనాయి? తుస్సుమంది. ఎక్కడ జనసేన మహాసేన చెప్పినా కూడా పవన్ కళ్యాణ్కి 75,000 ఓట్ల మెజార్టీ వచ్చినాయి. అన్ని చోట్ల జన సైనికులు బ్రహ్మాండ మెజార్టీతో గెలిచారు. తెలుగుదేశం పార్టీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచింది. టోటల్గా ఓట్లలో 61% ఓట్లు కూటమికి వచ్చినాయి, 39% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి. నువ్వు ఎన్ని ఆడంబరాలు, నువ్వు డాంబికాలు పలికినా, నువ్వు కింద వైపు డొల్లినా, నువ్వెన్ని వేచి చేసిన రాజేష్ మహాసేన ఇది ఏం కాలేదు. నీకంత గొప్పగా నువ్వు పెద్ద పుడింగివి, నీ కెపాసిటీ బాగా ఉందంటే చెప్పు చంద్రబాబు నాయుడికి. నువ్వు చెప్పాల్సింది అప్పుడే. పవన్ కళ్యాణ్ ఏ రోజైతే జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి వెళ్తా అని చెప్పినప్పుడు చెప్పాలి.
పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నాడండి, మీరు ఎట్లా కలుస్తారు అని అడగాల్సింది. నువ్వు అధికార ప్రతినిధి కదా, నువ్వు నిఖార్సుగా మాడతాను, నిక్కచ్చిగా మాడతాను, నేను ధైర్యంగా మాడతాను కదా, పవన్ కళ్యాణ్ పిరికోడు అన్నావు కదా, నీకు అంత ధైర్యం ఉన్నప్పుడు అప్పుడే మాట్లాడాల్సింది. ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు మనకి, పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నాడు అని ఆ రోజు ఎందుకు మాట్లాడదు రాజేష్ మహాసేన? నిన్ను నమ్మింది ఎవడు? నువ్వెంత పోటీగాడు అయితే చంద్రబాబు నాయుడు నిన్నే పెట్టుకోవచ్చుగా, పవన్ కళ్యాణ్ ఎందుకు ఎందుకు కలిసి వచ్చాడు చెప్పు? ఇంకొకసారి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాడదు రాజేష్. ఎప్పుడైనా సరే నువ్వు ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉండు, ఏమని చేసుకో. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయన గురించి మాట్లాడే శక్తి కానీ నీ యొక్క కెపాసిటీ సరిపోదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ మా జన సైనికుల దృష్టిలో, మా దృష్టిలో నువ్వు ఆఫ్టర్ ఆల్. నువ్వు అనుకుంటున్నావు ఏంటో, వెనకాతల లక్షల్లో ఉన్నారు, ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. నీ వెనకాతల లక్షల్లో ఉంటే చంద్రబాబు నాయుడికి లోకేష్ చెప్పుకో వెళ్ళి, మాకు మాకు. అదే జగన్మోహన్ చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి గొప్పడన్నావు కదా, ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్పుకో, వాళ్ళ పంచం చేయరు, మాకేం అక్కర్లా. అందుకే నిన్ను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో పక్కన పడేశారు. ఇటువంటి ఎదవని తెలిసే. జన సైనికులారా, వీర మహిళలు, ముఖ్యంగా తెలుగు ప్రజలారా తెలుసుకోండి. ఇతను ఒక ఎటువంటి వ్యక్తో ఆ రోజు పేపర్లో అన్నింటిలో వచ్చినాయి. హిందూ సమాజం చాలా ఘరావు చేసింది పి గన్నవరంలో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు, జనసేన పార్టీ వాళ్ళు అందరూ చేస్తేనే అతను నేను పోటీ చేయాలని విత్డ్రా చేసుకున్నాడు. కేవలం పవన్ కళ్యాణ్ అతనికి టిక్కెట్కి కారణం జనసేన పార్టీ అని ఒక అక్కసు మనసులో పెట్టుకొని విషం కక్కుతున్నాడు. ఇటు వ్యక్తుల్ని సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఈ వ్యక్తి ద్వారా చెడు జరుగుతుందని చంద్రబాబు నాయుడికి లోకేష్ హెచ్చరిస్తూ నేను విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.